కొద్దిమంది ధ్యానాన్ని ఆత్మను తెలుసుకోవడానికి నేర్పుతారు. నేను ఎవరిని అనే దానిపై మీరు ధ్యానం చేశారనుకుందాం. అప్పుడు ఏకాగ్రత నేను మీదే ఉంటుంది. అందుచేత అహంకారం పెరుగుతుంది. మనం దేని మీద ధ్యానం చేస్తే అహంకారం పెరుగుతుందో అటువంటి ధ్యానం వల్ల ఉపయోగం ఏమిటి? నేను పొరబడి ఉండవచ్చు, కానీ నా ఉద్దేశంలో మనని మనం మరిచిపోతేనే ఆయనని కనుగొనగలం. ప్రజలు భగవంతుని కొరకు తృష్ణతో ఉంటారు. ఆధ్యాత్మికత అంతటా ఉంది, కానీ ప్రజలు దానిని పెంపొందించుకోరు. ఎందుకు? ఎందుకంటే ఆయనని ఎలా సమీపించాలో వారికి తెలియదు. కానీ వారిలో ఈ తృష్ణ ఉండడంతో వారు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. పరిపూర్ణత అంటే పశు స్వభావాన్ని దేహం నుంచి తీసివేయడమే. పశు స్వభావాన్ని ఎలా తీసివేయగలం? మనిషి మనిషిగా మారినప్పుడు. అంతరాత్మ మీద పరిసరాల ప్రభావం ఉంటుంది. అందుచేత సరైన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. అంతరాత్మ అంటే ఏమిటి? అది 4 భాగాలుగా ఉంటుంది: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఎక్కడైతే ఇవన్నీ సమతుల్యతకు వచ్చి ఒక అసలైన ఆలోచనలో లయమవుతాయో అది అసలైన అంతరాత్మ. అందరూ అంతరాత్మ గురించి చాలా చెబుతారు. అంతరాత్మ మార్గదర్శకత్వం చేయాలి, కానీ మనం దానిని మన ఇష్టం వచ్చినట్లు నడిపిస్తాం.